హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విద్యా కిచెన్. విద్యా కిచెన్లో ఇవాటి స్పెషల్ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్. డ్రాగన్ ఫ్రూట్తో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. దీని వలన చాలా సులువుగా బరువు తగ్గుతారు. మరి ఇలాంటి హెల్తీ ఫ్రూట్తో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మీడియం సైజ్ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకోవాలి. ముందుగా దీని ఎడ్జెస్ని కట్ చేసి తీసివేయాలి. తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ స్కిన్ని వీడియోలో చూపిన విధంగా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ పీస్ని గార్నిష్ కోసం పక్కనుంచుకున్నాను. ఇప్పుడు మిగిలిన డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ పీసెస్, కాచి చల్లార్చి గంటపాటు ఫ్రిడ్జ్లో ఉంచిన అరకప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిల్క్ షేక్ని సర్వ్ చేసుకుందాం. ముందుగా జ్యూస్ గ్లాస్లో 2 ఐస్ క్యూబ్స్ని వేసి తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చల్లగా ఎంతో టేస్టీగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తాయి. లివర్ని హెల్తీగా ఉంచడానికి, డైజెస్టివ్ సిస్టమ్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి డ్రాగన్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ని అప్పుడప్పుడు తినండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ హెల్తీ మిల్క్ షేక్ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విద్యా కిచెన్. విద్యా కిచెన్లో ఈరోజు 3 రకాల మిల్క్ షేక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఐస్ క్రీమ్ లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరకప్పు స్ట్రాబెర్రీస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్, ఒక ఐస్ క్యూబ్, 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని హై స్పీడ్లో 2-3 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని జ్యూస్ గ్లాస్లోకి తీసుకోవాలి. తర్వాత పైన ఒక ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోవాలి. చివరగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చల్లగా ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ. ఒకవేళ మీరు మిల్క్ షేక్ని హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే షుగర్ ప్లేస్లో హనీని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా ఐస్ క్రీమ్ లేకుండానే మనం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను షుగర్ ప్లేస్లో డేట్స్ని యూజ్ చేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక యాపిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే గింజలు తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కప్పు ఖర్జూరాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని హై స్పీడ్లో 2-3 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని జ్యూస్ గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. చివరగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ మిల్క్ షేక్ రెడీ. ఫ్రెండ్స్, నేను యాపిల్ మిల్క్ షేక్ని ఖర్జూరాతో చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఖర్జూరా లేకపోతే ఈ ప్లేస్లో మీరు షుగర్ని కానీ హనీని కానీ యాడ్ చేసుకోవచ్చు. చివరిగా మనం బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 బనానాస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో అరకప్పు పాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని హై స్పీడ్లో 2-3 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి.
ఇలా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని జ్యూస్ గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు షుగర్ ప్లేస్లో హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ. ఈ విధంగా ఐస్ క్రీమ్ లేకుండానే ఇంట్లో ఉండే ఫ్రూట్స్తో మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్స్ చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ మిల్క్ షేక్ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విద్యా కిచెన్. విద్యా కిచెన్లో ఈరోజు వాటర్ మిలన్తో 2 రకాల జ్యూస్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇంట్లో వాటర్ మిలన్ ఉన్నప్పుడు నేను చెప్పిన స్టైల్లో జ్యూస్ని ట్రై చేయండి. ఈ డ్రింక్స్ చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదు, కేవలం 5 నిమిషాల్లో మనం ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 కప్పుల వాటర్ మిలన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 ఇంచు అల్లం, 2 టీ స్పూన్ల పుదీనా ఆకులు, 3 టేబుల్ స్పూన్ల షుగర్, 1/2 టీ స్పూన్ కంటే కాస్త తక్కువగా బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 4-5 ఐస్ క్యూబ్స్ని వేసి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. చివరగా పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉండే బేసిక్ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ పుదీనా ఫ్లేవర్తో, అల్లం ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రెండో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా జ్యూస్ గ్లాస్లో అరగంట పాటు నీటిలో నానబెట్టిన 2 టీ స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన 1/2 కప్పు వాటర్ మిలన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చివరగా స్పూన్తో ఒకసారి బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ సబ్జా డ్రింక్ రెడీ. ఈ విధంగా వాటర్ మిలన్తో 2 రకాల డ్రింక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో ఈ విధంగా జ్యూస్ని ప్రిపేర్ చేసి చల్ల చల్లగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ జ్యూస్ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విద్యా కిచెన్. విద్యా కిచెన్లో ఇవాల్టి స్పెషల్ రాయల్ రోజ్ ఫాలూదా విత్ హోమ్మేడ్ సేవ్. మామూలుగానే ఫాలూదా చాలా టేస్టీగా ఉంటుంది. అదే హోమ్మేడ్ సేవ్తో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఫాలూదాని ఈ స్టైల్లో చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత మరొక 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కార్న్ఫ్లోర్ మిక్సర్ని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ త్వరగా ఉండలు కడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ హల్వాలా చిక్కగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి పిండి ఈ విధంగా చిక్కపడుతుంది. పిండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 10-15 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని తీసుకొని అందులో సన్న కారపూస బిళ్ళని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఉడికించిన కార్న్ఫ్లోర్ని మురుకుల గొట్టంలో నింపుకోవాలి. ఇప్పుడు ఐస్ వాటర్లో నెమ్మదిగా సన్నకారపూసలా ఒత్తుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే మనం సేవ్ని ప్రిపేర్ చేసుకోవాలి. పిండి చల్లగా అయితే సేవ్ అస్సలు రాదు. సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ వాటర్ని అస్సలు కదిలించకూడదు. అలా చేస్తే సేవ్ విరిగిపోయి నీళ్ళలో కరిగిపోతుంది. సేవ్ని నీళ్ళలో వేసిన తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. అరగంట తర్వాత చూస్తే సేవ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మరొక బౌల్లో 2 టీ స్పూన్ల సబ్జా గింజల్ని అరగంట పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫాలూదాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక్కో గ్లాస్లో 2 టీ స్పూన్ల రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో గ్లాస్లో 4 టీ స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో గ్లాస్లో 4 టీ స్పూన్ల సేవ్ని యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఎక్కువ సేవ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కో గ్లాస్లో 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కాచి చల్లార్చి గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. పైన 1/2 టీ స్పూన్ రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. చివరగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాయల్ రోజ్ ఫాలూదా రెడీ. కావాలంటే మీరు ఇందులో ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టైల్లో ఒకసారి ఫాలూదాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన సేవ్ని సబ్జా గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సేవ్ని ఒక బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాలూదాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రాయల్ రోజ్ ఫాలూదా రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విద్యా కిచెన్. విద్యా కిచెన్లో ఈరోజు మస్క్ మిలన్తో 2 రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను. చూడగానే తినాలనిపించేలా మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్, అదేవిధంగా మస్క్ మిలన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ఫ్రూట్ పంచ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఫ్రూట్ పంచ్ కోసం ఒక మీడియం సైజ్ మస్క్ మిలన్ని తీసుకోవాలి. పైన రౌండ్గా వచ్చే విధంగా నైఫ్తో నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉండే గింజల్ని స్పూన్తో నెమ్మదిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా గింజల్ని మొత్తం తీసివేశాక కర్బూజా పల్పుని స్పూన్తో నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పల్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కర్బూజా పల్పుని కట్ చేసుకునేటప్పుడు పై పార్ట్ విరిగిపోకుండా నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పల్ప్ మొత్తాన్ని తీసివేసి మస్క్ మిలన్ని ఒక బాటిల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 కప్పుల మస్క్ మిలన్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తంగా 2 మస్క్ మిలన్స్ని తీసుకున్నాను. ఇందులో కాచి చల్లార్చి గంటపాటు ఫ్రిడ్జ్లో ఉంచిన 1 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్ పంచ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మస్క్ మిలన్ బాటిల్లో 3 టీ స్పూన్ల మస్క్ మిలన్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాపిల్ ముక్కలు, 1 టీ స్పూన్ బనానా ముక్కలు, 1/2 టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. తర్వాత అరగంట పాటు నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్ని 2 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. ఇవే కాదు, మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్పు మస్క్ మిలన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. పైన 2 టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చిన ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన కొద్దిగా బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, టూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకోవాలి. చివరిగా 1 టీ స్పూన్ రోజ్ సిరప్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మిలన్ ఫ్రూట్ పంచ్ రెడీ. ఇప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు జ్యూస్ గ్లాస్లో 2 టీ స్పూన్ల మస్క్ మిలన్ పల్ప్ని యాడ్ చేసుకోవాలి.
తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మస్క్ మిలన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మిలన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ. సమ్మర్లో మస్క్ మిలన్తో ఒక్కసారి ఇలా ఫ్రూట్ పంచ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ పంచ్ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.